రామమందిర విరాళాల కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సిట్ విచారణలో చాలా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రస్ట్ గత 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలకు రీ-ఆడిట్ చేయాలి అని సిట్ నిర్ణయం తీసుకుంది. రోజుకు 6 నుంచి 8 లక్షల రూపాయల విరాళాలను నిందితులు మాయం చేసినట్టుగా గుర్తించారు. దొంగిలించిన విరాళాలను సమానంగా పంచుకునేవారమని నిందితుడు అవినాష్ వెల్లడించాడు. ట్రస్ట్ ఖాతాల్లో ఒక్కసారిగా 24 నుంచి 26 లక్షలకు డిపాజిట్లు పెరిగాయి. ఎస్బీఐ, పిఎన్బి బ్యాంకు లావాదేవీలపైన సిట్ లోతైన విచారణ చేస్తోంది. అయోధ్యను వీడిన బాలరాముడు పేరుతో ఏఐ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎస్బీఐ, పిఎన్బి బ్యాంకు లావాదేవీలపైన సిట్ లోతైన విచారణ చేపడుతోంది. అయోధ్యను వీడిన బాలరాముడు పేరుతో ఏఐ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పుడు అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగ కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజా దర్యాప్తులో నిందితుడు అవినాష్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్టు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. దొంగిలించిన విరాళాల డబ్బును నిందితుల మధ్య సమానంగా పంచుకునేవారని, అయితే టిన్నో యాదవ్ ఒత్తిడితో కొందరు ఎక్కువ వాటా తీసుకునేవారని అతడు చెప్పినట్టు సమాచారం. అదే డబ్బుతో తాను బ్రిజా కార్ కొన్నట్టు చెప్పాడు. అలాగే గ్రామంలో ఒక ఇల్లు కట్టడం, తన సోదరుడికి ఆర్థిక సాయం చేయడం కూడా జరిగిందని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉండడంతో ఇతర నిందితుల కస్టడీ రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సిట్ దర్యాప్తులో మరో కీలక అంశం బయటపడింది. గతంలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బ్యాంకు ఖాతాల్లో రోజుకు సగటున 16 నుంచి 18 లక్షలు మాత్రమే జమ అయ్యేవి. కానీ ఈ మధ్య అదే మొత్తం 24 నుంచి 26 లక్షలకు పెరగడం దర్యాప్తు సంస్థల అనుమానాలను రేకెత్తిస్తోంది. అంటే రోజుకు సుమారు 6 నుంచి 8 లక్షల రూపాయలు విరాళాల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చని సిట్ భావిస్తోంది. దీంతో ఎస్బీఐ, పిఎన్బి బ్యాంకు రికార్డ్స్, విరాళాల కౌంటర్ల లెక్కలు, యూపీఐ లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్, సంబంధిత ఉద్యోగుల పాత్రను సమగ్రంగా పరిశీలిస్తోంది.